నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. నమస్కారం. మాలాకుమార్ గారి నులివెచ్చని గ్రీష్మం 12వ భాగంలో అర్జున్, సుభద్రలు హెలెన్ ఇంటికి వెళ్తారు. హెలెన్ తన గతాన్ని గురించి, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వాళ్ళు పడిన కష్టాల గురించి, హెలెన్ భర్త జాయ్ యుద్ధానికని బర్మా వెళ్ళటము, అక్కడి నుంచి ఇండియా వెళ్ళిపోవటము, అతని గురించి తెలియరాక హెలెన్ పిల్లల్ని తీసుకుని న్యూయార్క్ వెళ్ళటము, ఇవన్నీ చెప్తుంది. 15 ఏళ్ల తర్వాత జాయ్ మళ్ళీ వాళ్ళందరినీ కలవటము, 60 సంవత్సరాల పైన అక్కడ ఒక ఇంట్లో వాళ్ళ కాపురము, అలానే హెలెన్ పిల్లలు, మనవలు, మనవరాళ్ళ గురించి ఆతృతగా అడిగి తెలుసుకుంటుంది సుభద్ర. 13వ భాగానికి వెళ్లే ముందు 12వ భాగాన్ని కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ ద్వారా వినేసేయండి. ఇక 13వ భాగానికి వెళ్దామా? స్ఫూర్తి, వాకింగ్కి వెళ్ళి వస్తానమ్మా, స్ఫూర్తితో అన్నాడు అర్జున్. అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఆలు చెక్కు తీస్తున్న సుభద్రను చూస్తూ, ఈ రోజుకి నువ్వు వద్దులే, కూతురితో నా మీద నేరాలు చెప్పుకో అన్నాడు నవ్వుతూ. పర్మిషన్ ఇచ్చారుగా, అలాగే చెప్పుకుంటానులేండి. అయినా మీ కూతురు మీ మీద చెప్తే ఊరుకుంటుందా? జవాబిచ్చింది సుభద్ర. ముందు రోజు శుక్రవారం నాడు సుభద్ర, అర్జున్లు మినియాపోలిస్ నుంచి అట్లాంటాకి కూతురు దగ్గరికి వచ్చారు. తల్లిదండ్రుల వాదన వింటూ, డాడీ ఇంకో కాఫీ తాగి వెళ్ళండి అని అర్జున్కి ఒక కప్పు కాఫీ ఇచ్చి ఇంకోటి తీసుకుని గ్యారేజ్లోకి వెళ్ళింది. స్ఫూర్తి వెనకే తను వెళ్ళాడు అర్జున్. అక్కడ విజయ్, సౌమ్య, శౌర్య ముగ్గురు కలిసి ఏవో చెక్క ముక్కలు చూస్తున్నారు. కాఫీ తాగుతూ, ఏం చూస్తున్నారు ఆసక్తిగా అడిగాడు అర్జున్. నా రీడింగ్ టేబుల్, కుర్చీ పాడయ్యాయి తాత, అవి పారేసి కొత్తవి బిగించుకుంటున్నాను. డాడీ శౌర్య హెల్ప్ చేస్తున్నారు చెప్పింది సౌమ్య. వాళ్ళ మాటలు విని అటు వచ్చిన సుభద్ర, అండి హ్యాండీమ్యాన్ను పిలవలేదా, వాళ్ళే చేసుకుంటున్నారు అడిగింది. లేదాంటీ, వీలైనంత వరకు మేమే చూసుకుంటాము, వాళ్ళు చాలా కాస్ట్లీ కూడా అన్నాడు విజయ్. కాస్ట్లీ అనే కాదమ్మా, పిల్లలకు వాళ్ళ పనులన్నీ సొంతంగా చేసుకోవటం కూడా రావాలి కదా, అది నాకు మా డాడీ నేర్పిన సూత్రమే కదా డాడీ, అప్నా కామ్ అప్నే ఆప్ కరో నవ్వుతూ తండ్రి వైపు చూసింది. అవునవును, కానీ ఇవి కాస్త కష్టమైన పనులు కదమ్మా అన్నాడు అర్జున్. రెడీమేడ్ టేబుల్ అవి ఏం దొరకవా, చిన్నపిల్లలు ఇంట్లో చేసుకోవాల్సిందేనా అంది పిల్లల వైపు చూస్తూ సుభద్ర. అమ్మా, ఇక్కడ అన్నీ విడివిడి భాగాలు, మంచంవి, కుర్చీలవి, ఇలా ఫర్నిచర్వి అన్నీ ప్యాకేజెస్లో దొరుకుతాయి. ఆ ప్యాకేజ్ అంతా ఇంటికి తెచ్చుకుంటాము. ఆ తర్వాత వాటిని మనమే అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అసెంబుల్ చేసి బిగించుకుంటాం. మంచం, అల్మైరా, టేబుల్ చిన్నదైనా పెద్దదైనా బరువైన విడి భాగాలు అలానే కష్టపడి చేసుకోవాలి. నువ్వన్న హ్యాండీమ్యాన్ సౌకర్యం ఇప్పుడు దొరుకుతోంది, కానీ ఎక్కువ మంది సొంతంగా చేసుకోవడానికి ఇష్టపడతారు. మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ఆ సౌకర్యం లేదు. మొదట్లో మా మంచం బిగించుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాం, కానీ ఇప్పుడైతే అలవాటైంది. మా స్నేహితులు రాజా వాళ్ళైతే ఉత్త చెక్క ముక్కలు కొని వాటితో కార్పెంటరీ ప్రాజెక్ట్ లాగా పిల్లలకి నేర్పిస్తూ సొంతంగా చేసుకుంటున్నారు. అవన్నీ వాళ్ళు కొనుక్కోలేకో లేకపోతే డబ్బులు అలా ఆదా చేద్దామనో కాదు, పిల్లలకి చిన్నతనం నుండే పని విలువ, శ్రమ విలువ నేర్పేందుకు. మేము చెక్కలు తేవటం లేదు, కానీ ఇలా ప్యాకేజ్ తెచ్చి మాతో పాటు పిల్లలతోనూ చేయిస్తున్నాం. అది వారి మీద వారికి కాన్ఫిడెన్స్ పెంచడానికి. ఇంకా ముందు ముందు భవిష్యత్తులో చిన్న చిన్న వాటికి బెంబేలెత్తిపోకుండా సాధ్యమైనంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలని. అంతేగాని వాళ్ళని మేమేమీ కష్టపెట్టట్లేదు. నీకొకటి చెప్పనా, అది విన్నావంటే ఏమంటావో, నేను పైప్ లీకులు, బాత్రూమ్స్లో జుట్టు అది పడి నీళ్లు పోక బ్లాక్ అవుతే అవి క్లీన్ చేసి ఫిక్స్ చేయటం లాంటి ప్లంబింగ్ పనులు కూడా చేస్తుంటాను అంది స్ఫూర్తి. అవునా, నిజమా ఆశ్చర్యపోయింది సుభద్ర.
అవునాంటీ, మేము ఇక్కడికి వచ్చి గొప్ప పనిమంతులం అయ్యాం. అక్కడ ఉన్నప్పుడు ఏ చిన్న రిపేర్ వచ్చినా పని వాళ్ళని పిలిచేవాళ్ళం. వాళ్ళు సమయానికి రాక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడైతే చాలా వరకు మేము ఇంట్లోనే చేసుకుంటున్నాము. చిన్న చిన్న కార్ రిపేర్లు నేనే చేసుకుంటాను. మా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మేము అసెంబుల్ చేసుకున్నవే. సౌమ్య చాలా వరకు హెడ్ బోర్డ్, ఫుట్ బోర్డ్, స్లాట్స్ లాంటి పార్ట్లు నేను చెప్పినట్టు ఎత్తి పట్టుకోవటం, రెంచి, స్క్రూ డ్రైవర్, మేకులు అందివ్వటం, తెచ్చిపెట్టటం అవి సహాయం చేస్తుంది. ఇప్పుడిప్పుడే సౌరి కూడా వాడు చేయగలిగినవి చేస్తున్నాడు. కాస్త బరువైనవి ఏమైనా చేయాలంటే స్ఫూర్తి సహాయం చేస్తుంది అన్నాడు విజయ్. అవును, ఇలా పిల్లలకు నేర్పించటము, ఇంటి పనుల్లో భాగస్వాములు చేయటం మంచి పద్ధతి. అందరూ కలిసి చేసుకుంటుంటే పిల్లలకు పేరెంట్స్కు మంచి స్నేహ వాతావరణం, అవగాహన కూడా ఏర్పడుతుంది. మా చిన్నప్పుడు మేము ఇలాగే మా తాతయ్యకు నాన్నకు సహాయం చేసేవారు. బజార్ సామాన్లు తేవటము, మిల్కు వెళ్ళి పిండి పట్టించుకురావటము మగపిల్లలతో, ఇంటి పనులు ఆడపిల్లలతో చేయించేవారు. మా నాన్న బజార్ సామాన్లు తెచ్చాక డబ్బు లెక్క సరిగ్గా కాగితం మీద రాయించేవారు. ఇప్పుడైతే ఆడ మగ తేడా లేదు, అన్ని పనులు అందరూ చేసుకోవాల్సిందే అంది తన చిన్నతనపు రోజులను గుర్తు చేసుకుంటూ. నేను ఓ చేయి వేస్తాను, నాకు పని చెప్పల్లుడు సరదాగా విజయ్తో అన్నాడు అర్జున్. తాత హెల్ప్ చేస్తున్నారుగా, నేను వెళ్తాను అంటూ చిన్నగా జారుకోబోయాడు శౌర్య. నోనో, అదేం కుదరదు అంటూ వాడిని ఒడిసి పట్టుకుంది సౌమ్య. వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారులే అన్నట్లు స్ఫూర్తి, సుభద్ర లోపలికి వెళ్ళారు. వెజిటబుల్ పలావ్ చేయడానికి అన్నీ తీసుకుంటున్న కూతురికి క్యాప్సికమ్, క్యారెట్, ఆలు కట్ చేసిస్తూ కబుర్లు చెప్తోంది సుభద్ర. ఏదో గుర్తొచ్చినట్లు, ఇక్కడ కూడా సీనియర్ సెంటర్లు ఉన్నాయా అడిగింది. మనకు దగ్గరలోనే చార్ల్స్ అనే ఒక చోట, సెట్స్టన్ అనే చోట 2 ఉన్నాయి. బస్సులో అయితే $2, క్యాబ్లో అయితే $4 ఛార్జ్ చేస్తారు. మధ్యలో ఎక్కడైనా కావాలంటే దిగచ్చు, కానీ మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకోవాలి, మళ్ళీ $4 కట్టాలి. అవి కొంత పరిధి వరకు సీనియర్ సిటిజన్స్ను ఇలా కన్సెషనల్ రేట్స్లో తీసుకువెళ్తాయి. కాబట్టి ఒక్క సీనియర్ సెంటర్కు అనే కాదు, వాటి పరిధిలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంకా వైలో కూడా మీకు మెంబర్షిప్ తీసుకున్నాను, ఫ్యామిలీ మెంబర్షిప్ అని మనందరికీ కలిపి తీసుకున్నాను అంది స్ఫూర్తి. వైనా అంటే అదేంటి కుతూహలంగా అడిగింది సుభద్ర. వైఎంసీఏ, అక్కడ డాడీ జిమ్లో ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, నీకు యోగా కూడా ఉంటుంది, మనం బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు, వాకింగ్ పాత్ ఉంటుంది, వాకింగ్ చేయొచ్చు, చలికాలం ఇండోర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి వివరించింది. మనకి ఓపిక ఉండాలి కానీ ఇక్కడ బోలెడు యాక్టివిటీస్ ఉన్నాయి అంది సుభద్ర. అవును, కాకపోతే వాటి గురించి తెలియాలి, వెళ్ళాలన్న ఆసక్తి ఉండాలి. మినియాపాలిస్లో పటేల్ సాబ్ చెప్పటంతో తెలిసింది. ఇక్కడ మీకు ఇలాంటివి ఇష్టమని తెలుసు కాబట్టి మేము కనుక్కున్నాము. బిర్యానీ కోసం కూర ముక్కలు పెద్ద గిన్నెలోని పోపులో వేస్తోంది స్ఫూర్తి. రేపు మన కాలనీలోనే పాట్లక్ డిన్నర్ ఉంది, రేపు ఏం చేసి తీసుకెళ్దాం అడుగుతూ, మన కాలనీలో ఇండియన్స్, అమెరికన్స్ ఉన్నారు, అందరూ తినగలిగేది ఎక్కువ కారం మసాలా లేకుండా చేసుకెళ్ళాలి. ఇంకా ఎండలు తగ్గి వానలు చలి మొదలవుతాయి కదా, అందుకని ఇక్కడే ఇళ్ల మధ్య పాట్లక్ డిన్నర్ పెట్టుకున్నాం. కాకపోతే బీఓసి అంటూ నవ్వింది స్ఫూర్తి. అదేంటి? ఏం లేదు, బ్రింగ్ యువర్ ఓన్ చైర్ అన్నమాట. కుర్చీలు కావాలనుకున్న వారు తెచ్చుకోవాలి, లేకపోతే కింద హాయిగా కూర్చోవచ్చు. మామూలుగా బీఓడి అంటారు, అంటే బ్రింగ్ యువర్ ఓన్ డ్రింక్ అన్నమాట. ఇలా అందరం కలిసి సరదాగా పాట్లక్ చేసుకునేటప్పుడు ఎవరి డ్రింక్ వాళ్ళని తీసుకెళ్తాం. ఊరికి సరదాగా అన్నానులే, ఇక్కడేగా కుర్చీలు తీసుకెళ్ళవచ్చు. అట్లాంటాలో ఇండియన్స్ ఎక్కువగానే ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి, అక్కడ చాలా చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి అంది స్ఫూర్తి. దేవాలయాల్లో ఏదైనా ఉంటే వెళ్దాం, ఇక్కడ దేవాలయాలు ఎలా ఉంటాయో చూద్దాం, మీ ఫ్రెండ్స్ను కలుద్దాం జవాబిచ్చింది సుభద్ర. వచ్చే వారం మా ఫ్రెండ్ ప్రభ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది, మిమ్మల్ని తీసుకురమ్మంది. ఆ తర్వాత వారం ఇంకో ఫ్రెండ్ బ్రైడల్ షవర్ చేస్తోంది. ఇలా చాలా కార్యక్రమాలు ఉన్నాయిలే, నిన్ను తీసుకురమ్మన్నారు మా ఫ్రెండ్స్. ఇంకా మౌంట్ రస్మోర్కు వెళ్దాం, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను అంది స్ఫూర్తి. ఫుల్ టైట్ ప్రోగ్రామ్స్ పెట్టేశావా నవ్వింది సుభద్ర. మరి ఇంట్లో కూర్చోబెడతానా అంటూ రైతా కోసం సుభద్ర తురిమిన కీరా తురుము తీసుకుంటూ తమాషాగా అంది. ఏమిటి తల్లి కూతుళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారా, వంట ఏమైనా చేశారా లేదా అడుగుతూ లోపలికి వచ్చాడు అర్జున్. మామ్ హంగ్రీ, పిల్లలు అరుస్తూ వచ్చారు. అప్పుడే చేసేసారా, ప్లేట్స్ పెడుతోంది సుభద్ర.
టేబుల్ చేశాము, ఇంకా 2 కుర్చీలు చేయాలి. ఆకలేస్తోంది, తిన్నాక చేస్తాము జవాబిచ్చింది సౌమ్య. చెమటలు కారిపోతున్నాయి, వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రండి. అంతా రెడీనే. టేబుల్ మీద డిషెస్ పెడుతోంది స్ఫూర్తి. నేను చేతులు కడుక్కుని వస్తాను అంటూ లేస్తున్న సుభద్ర స్ఫూర్తి సెల్ రింగ్ అవ్వడంతో యథాలాపంగా అటు చూసింది. డిస్ప్లేలో పులి కాలింగ్ అని కనిపించగానే అమ్మలు అని వణుకుతున్న గొంతుతో పిలుస్తూ పక్కకు చూసింది. బ్యాక్ యార్డ్లో ఒక పులి అటువైపు ఉన్న కాలును పైకెత్తి వయ్యారంగా నడుస్తూ కనిపించి హడలిపోయింది. గజగజ వణికిపోతూ వంటి నిండా చెమటలు కారిపోతున్న తల్లిని చూసి ఏమైందో అర్థం కాక, పులి మళ్ళీ మాట్లాడతాను అని కాల్ కట్ చేసి, ఏమైందమ్మా గాబరాగా అంది. పులి పులి మాట్లాడటం ఏంటి? నోట్లోంచి మాట రాక వణికిపోతూ ఎట్లాగో నోరు పెగిలించుకుని బ్యాక్ యార్డ్ వైపు చూపిస్తూ అడిగింది. పిచ్చిపోరి పులి మాట్లాడడం ఏంటి? అడిగాడు అర్జున్. ఒక్క నిమిషం ఆలోచించిన స్ఫూర్తికి తన సెల్లో పేరు చూస్తుంటే కొద్దిగా అర్థమైంది. అమ్మా, పులి అంటే పులి కాదమ్మా. ఇక్కడేంటి, మన దగ్గర కూడా అందరూ ఇంటి పేర్లతో పిలుచుకుంటున్నారు కదా. మా ఫ్రెండ్ ఇంటి పేరు పులిగడ్డ. ఇక్కడ ఆ పూర్తి పేరు పిలవటం రాక పులి అని పిలుస్తున్నారు. అదే అందరం పిలుస్తున్నాం. ఆ పేరే సేవ్ చేసుకున్నాను. నింపాదిగా తల్లి పక్కన కూర్చుని చేయిని ముడుతూ వివరించింది స్ఫూర్తి. అవునా అంటూ అప్పటికి అనుమానం తీరక, మరి పులి మన బ్యాక్ యార్డ్లో ఒక కాలెత్తి ఏదో అంటూ పోతోంది కదా. ఇంకా వణుకు నాగని గొంతుతో బెదురుగా అడిగింది. పులి బ్యాక్ యార్డ్లోకి వచ్చిందా? హే అని అరుస్తూ తలుపు దగ్గరికి పరిగెత్తిన సౌమ్య, అమ్మమ్మ అది పులి కాదు, పక్కింటి సియాల్ పిల్లి. అది కాలెత్తి సెల్లో మాట్లాడటం లేదు. అటువైపు కొద్దిగా ఎత్తుగా ఉంది కదా, అందుకని దాని కాలు కాస్త పైకి వెళ్ళింది అంటూ పక్కపక్క నవ్వసాగింది. నిజమా? ఇక్కడ ఇంత పెద్దగా చారలతో ఉండే పిల్లులు కూడా ఉంటాయా? వాటిని పెంచుకుంటారా? దేవుడా అంటూ పొట్టలు పట్టుకుని నవ్వుతున్న పిల్లల్ని చూసి తను బిగ్గరగా నవ్వేస్తూ, అలా నవ్వాలనే ఇదంతా చేశాను. అంత శ్రమ పడ్డారు కదా, ఆ శ్రమ అంతా మర్చిపోతారని. మీ అమ్మమ్మ చేసిన చిన్న డ్రామా ఎలా ఉంది అని అనగానే అందరూ షాక్ అయ్యారు. పిల్లలు నువ్వు సూపర్ అమ్మమ్మ అని సుభద్రని సంతోషంగా అల్లుకుపోయారు. ఇదండి నులివెచ్చని గ్రీష్మం 13వ భాగం. 14వ భాగంతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు.